మేడం నమస్తే అండి. నా పేరు జీవమణి అండి. నేను శ్రీనిధి మహిళా బ్యాంక్ స్టేట్ చైర్మన్ చేశానండి. బైఫర్కేషన్ ముందు, బైఫర్కేషన్ తర్వాత కూడా నేను వైఎస్ఆర్ సిపి అనేసి నన్ను చింతమనేని ప్రభాకర్ గారు తీసేశారండి. నన్ను 2 సంవత్సరాలు పదవీ కాలం ఉండగానే నన్ను తొలగించారండి. నువ్వు మీ ప్రభుత్వంలో నువ్వే ప్రెసిడెంట్గా ఉంటావా, మా ప్రభుత్వంలో నువ్వే ప్రెసిడెంట్గా ఉంటావా, నువ్వు పైకి ఎక్కడో నాకు ఇష్టం లేదు, నేను ఎక్కనివ్వట్లేదు జీవమణి, నువ్వు ఎందుకు ఎడుతున్నావు నన్ను అడిగి నన్ను చాలా బాధ పెట్టాడండి. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం నిర్మూలించాలని మేమందరం కంకణం కట్టుకున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా డ్వాక్రా సంఘాలకు ప్రెసిడెంట్ గా పనిచేశానండి 5 సంవత్సరాలు. శ్రీనిధి మహిళా బ్యాంక్ స్టేట్ చైర్మన్ గా పనిచేశానండి. 5 సంవత్సరాలు చేస్తే పదవీ కాలం 2 సంవత్సరాలు ఉండగానే నన్ను తొలగించేశాడండి. ఏమనంటే నువ్వు ఆల్రెడీ మనిషివి, నువ్వు నీ జగన్ గారు మీ పార్టీ ఆ మనిషివి, నువ్వు మీ ప్రభుత్వంలో నువ్వే స్వాగతం చెప్తావా సీఎంకి, మా ప్రభుత్వంలో కూడా నువ్వే స్వాగతం చెప్తావా అనేసి నన్ను చాలా మానసికంగా హింసించి నేను షుగర్ పెరిగిపోయి చాలా బలహీనరాలు అయ్యానండి. నాదొక్క ప్రశ్న అమ్మా, ఈ చింతమనేని ప్రభాకర్ అనే ఆయన ఆడవాళ్ళం అంటేనే చిన్న చూపా, లేకపోతే మగవాళ్ళను కూడా ఆడమగా తేడా లేదు, ఒక రౌడీ వనజాక్షి అని మీ అమ్మారు అని, అవునా? ఆమెకి ఏం జరిగిందో చూసారమ్మా? మేము ఇక్కడి నుంచి చూడలేదు కానీ మేము టీవీలలో చూసాం. ఆమె జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాడు. దరిద్రుడు కాదా ఈడు? ఈయన మనిషా పశువా ఎవరైనా అడిగారా? ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడంటే ఈ ముఖ్యమంత్రి ఎంత తరంగానోడో చూడండి. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పండి అమ్మా, ఈసారి గట్టిగా బుద్ధి చెప్పండి. ఈసారి చింతమనేని ప్రభాకర్ మీద 38 రౌడీ షీట్ కేసులు ఉన్నాయట. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని బయటికి తీద్దాం. గట్టిగా బుద్ధి చెప్పండి. మీరు ఓడించండి, చింతమనేని ప్రభాకర్ కు బుద్ధి వచ్చేటట్టు మేము చేస్తాం. తథా రాజా తథా ప్రజ అన్నారు. చంద్రబాబు అలా ఉన్నాడు కనుకనే ఈ చింతమనేని ఇలా ఉన్నాడు. ఈసారి తెలుగుదేశం పార్టీకి చింతమనేనికి గట్టిగా బుద్ధి చెప్పాలని మీ ఊర్లు అందరూ తిరిగి ఈసారి రాజన్న రాజ్యం వస్తుంది, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. కొల్లేరు విషయంలో కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం వచ్చేటట్టు మళ్ళీ అవసరమైతే మళ్ళీ సర్వే చేసి మళ్ళీ కమిటీ వేసి మీరు సంతోషంగా ఉండేటట్టు మీ ప్రాంతం కనుక మీరు ముఖ్యంగా సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం. మీకు అనుకూలమైన రీతిలో కొల్లేరు సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. కొల్లేరు విషయంలో మీరు ధైర్యంగా ఉండండి. ఇక మీద నుంచి రాజన్న రాజ్యంలో ఇలా అవినీతికి, కరప్షన్కి, లంచగొండితనానికి, ఇంత దౌర్జన్యానికి పాల్పడే నాయకులు ఉండరమ్మా. రాజన్న రాజ్యంలో మీరే రాజులు. రాజన్న మిమ్మల్ని ప్రేమించినట్టుగా జగనన్న కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ లేకపోతే 3600 కిలోమీటర్లు ఎవరైనా ఒక మంచి పాదయాత్ర చేస్తారా? ఇంతవరకు జగనన్నకి పెద్ద మనసు ఉంది, నేను చూశాను కనుక చెప్తున్నాను. మీరు కూడా నమ్మకం పెట్టుకుని సానుగుర్తు మీద ఓటేయండి. మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. ఫీజుల గురించి చెప్పారు అమ్మా. మీ పిల్లల ఫీజులు ఎంతైనా సరే వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఫీజు అయితే అంత ఫీజు, ఏ కోర్స్ అయితే ఆ కోర్సు, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎంబీఏ అయినా, ఏ కోర్సు మీ పిల్లలు చదివినా, ఏ కాలేజీలో చదివినా, ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే భరిస్తుంది. మీకు ఉచితంగా మీ పిల్లలకు చదువు చెప్పించే డ్వాక్రా మహిళలకు కూడా మీ రుణాలు చంద్రబాబు గారు తీర్చలేదు, కానీ రాజన్నంత పెద్ద మనసు జగనన్నకు ఉంది కనుక మీ రుణాలు మొత్తము తీరుస్తానని మాటిచ్చాడు. 4 దఫాల్లో ఒకటే దఫాలో తీర్చడానికి ప్రభుత్వానికి వీలవ్వకపోవచ్చు, వీలైతే అది కూడా చేస్తాడు. వీలు కాకపోతే 4 దఫాలలో మీ డబ్బుని డివైడ్ చేసి 4 దఫాలలో మీ చేతుల్లోనే పెడతాడు. మళ్ళీ 0 వడ్డీకే
వాళ్ళకు హాస్టల్ కోసము మెస్ ఛార్జీల కోసము సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ మీద వాళ్ళే బతుకునేటట్టు కూడా చేస్తారు. అమ్మ భరోసా ఉంచండి. తథా రాజా తథా ప్రజ అన్నారు. చంద్రబాబు అలా ఉన్నాడు కనుకనే ఈ చింతమనేని ఇలా ఉన్నాడు. ఈసారి తెలుగుదేశం పార్టీకి చింతమనేనికి గట్టిగా బుద్ధి చెప్పాలని మీ ఊర్లు అందరూ తిరిగి ఈసారి రాజన్న రాజ్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. కొల్లేరు విషయంలో కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం వచ్చేటట్టు మళ్ళీ అవసరమైతే మళ్ళీ సర్వే చేసి మళ్ళీ కమిటీ వేసి మీరు సంతోషంగా ఉండేటట్టు మీ ప్రాంతం కనుక మీరు ముఖ్యంగా సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం. మీకు అనుకూలమైన రీతిలో కొల్లేరు సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. కొల్లేరు విషయంలో మీరు ధైర్యంగా ఉండండి. ఇక మీద నుంచి రాజన్న రాజ్యంలో ఇలా అవినీతికి, కరప్షన్కి, లంచగొండితనానికి, ఇంత దౌర్జన్యానికి పాల్పడే నాయకులు ఉండరమ్మా. రాజన్న రాజ్యంలో మీరే రాజులు. రాజన్న మిమ్మల్ని ప్రేమించినట్టుగా జగనన్న కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ లేకపోతే 3,600 కిలోమీటర్లు ఎవరైనా ఒక మంచి పాదయాత్ర చేస్తాడా? ఇంతవరకు జగనన్నకి పెద్ద మనసు ఉంది. నేను చూశాను కనుక చెప్తున్నాను. మీరు కూడా నమ్మకం పెట్టుకుని ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి. మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. ఫీజుల గురించి చెప్పారు. అమ్మా, మీ పిల్లల ఫీజులు ఎంతైనా సరే వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఫీజు అయితే అంత ఫీజు, ఏ కోర్స్ అయితే ఆ కోర్సు, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎంబీ అయినా, ఏ కోర్సు మీ పిల్లలు చదివినా, ఏ కాలేజీలో చదివినా, ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే భరిస్తుంది. మీకు ఉచితంగా మీ పిల్లలకు చదువు చెప్పించే డ్వాక్రా మహిళలకు కూడా మీ రుణాలు చంద్రబాబు గారు తీర్చలేదు. కానీ రాజన్నంత పెద్ద మనసు జగనన్నకు ఉంది కనుక మీ రుణాలు మొత్తము తీరుస్తానని మాటిచ్చాడు. 4 దఫాల్లో ఒకటే దఫాలో తీర్చడానికి ప్రభుత్వానికి వీలవ్వకపోవచ్చు. వీలైతే అది కూడా చేస్తాడు. వీలు కాకపోతే 4 దఫాలలో మీ డబ్బును డివైడ్ చేసి 4 దఫాలలో మీ చేతుల్లోనే పెడతారు. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారు. మీ పిల్లలు ఉచితంగానే చదువుకోవడమే కాకుండా వాళ్ళకు హాస్టల్ కోసము మెస్ ఛార్జీల కోసము సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ మీద వాళ్ళే బతుకునేటట్టు కూడా చేస్తారు. అమ్మ భరోసా ఉంచండి. అన్నా, రైతులకు కూడా చెప్తున్నాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి ఏటా మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తారు. 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తారు. మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండేటట్టు, ఎవరి మీద మీరు ఆధారపడకుండా అవసరమైతే ప్రభుత్వమే కొనుక్కునేటట్టు, మీకు నచ్చిన ధరకు గిట్టుబాటు ధరతో పాటు మీ పంటకు విలువ ఉండేటట్టు 3,000 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. ఆ నిధిలో నుంచి మీకు గిట్టుబాటు ధర వస్తుంది. ఒకవేళ కరువో వరదో వచ్చి రైతు నష్టపోతే నష్టపరిహారం కింద 4,000 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. ఆ నిధి ఆ నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది. అన్న, రైతు మళ్ళీ రాజు అవ్వాలంటే రాజన్న రాజ్యం రావాలి. ఇంకా పెన్షన్లు కూడా, ముసలి వాళ్ళ దఫా పెన్షన్లు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,000 పెన్షన్లు కాస్త 3,000 వరకు క్రమంగా పెంచుకుంటూ పోతాడు. అమ్మ, తప్పకుండా భరోసా ఉంచి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి. మంచి రోజులు వస్తాయి. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయండి. ఎక్కడ తెలుగుదేశం